ఈ రోజు నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధర ₹100 తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఇది ఒక ఎన్నికల స్టంటు. ప్రతి ఎన్నికలకు ముందు బెత్తెడు తగ్గించడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే బారెడు పెంచడం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇది మోడీ కనికట్టు, బీజేపీ కనికట్టు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 ఉన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో ₹50 లీటర్ డీజిల్, ₹70 లీటర్ పెట్రోల్, ₹410 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకానొక సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $30 తగ్గింది. ప్రస్తుతం రమారమి $80 ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ₹30, లీటర్ పెట్రోల్ ₹50, వంట గ్యాస్ సిలిండర్ ధర $300 సరఫరా చేయాలి. అలాంటిది లీటర్ డీజిల్ ₹100 అయింది, లీటర్ పెట్రోల్ ₹110 అయింది, వంట గ్యాస్ సిలిండర్ ధర $1200 వరకు పెంచి దానివల్ల ఎన్నికలకు ముందు కొంత తగ్గించి $900 తేవడం జరిగింది. అంటే బెత్తెడు తగ్గించడము, ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోతానే బారెడు పెంచడము ఇది మోడీ ప్రభుత్వం ఒక అలవాటుగా చేసుకుంది. దీన్ని ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, ప్రత్యేకించి గృహిణులకు, మహిళలకు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే $500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం $500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా $500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి, మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం పొత్తులు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు 3 కూడా, అటు టీడీపీ, జనసేన, వైకాపా, ఈ 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నాయి. ఒకరేమో ప్రత్యక్షంగా, మరొకరేమో పరోక్షంగా. ఇద్దరు కూడా బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నాయి. బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాయపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు. చివరికి ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. అటువంటి బీజేపీ పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి ఈ ప్రాంతీయ పార్టీలు 3. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణం పెడుతున్నాయి ఈ 3 ప్రాంతీయ పార్టీలు. బీజేపీ చేతిలో బానిస పార్టీలుగా తయారైనాయి. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో జగన్కు ఓటేసినా, బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పజెప్పవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.